హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ ఛానల్. అక్కడ ఆ పని ఎలా చేయాలి అనేది నేర్పిస్తున్నారట. ఆ పని అనేది ఇది వరకు 4 గోడల మధ్య ఉండేది. కానీ కాలంతో పాటు ఆ పని విషయం కూడా బహిర్గతం అవుతూ వచ్చింది. ఇది వరకు ఆ పనికి సంబంధించిన విషయాలను ఏమైనా మాట్లాడాలంటే చాలా సిగ్గుగా అనిపించేది. ఇలాంటి సందేహాలు ఉన్నా కానీ బయటికి వ్యక్తపరిచేవారు కాదు. కానీ ఇక్కడ సందేహాలను నివృత్తి చేయడం మాత్రమే కాదు, ఏకంగా ఆ పని ఎలా చేయాలనేది నేర్పిస్తున్నారు. ఇది తెలిసిన ఔత్సాహికులు ఊరికే ఉంటారా? అది ఎక్కడ ఉందో తెలుసుకొని మరీ క్యూ కడుతున్నారు. ఇంతకీ అది ఎక్కడ ఉంది, మరి అక్కడ ఏం నేర్పిస్తారు అనేది చూద్దాం. ప్రస్తుత రోజుల్లో అమ్మాయిలు అబ్బాయిలు అనే తేడా లేకుండా పెళ్లికి ముందే ఆ పని విషయంలో అనుభవం కావాలని కోరుకుంటున్నారు. పెళ్ళైన తర్వాత ఆ విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవని అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి వాటిని యుక్త వయసులో తెలుసుకోవాలనే కుతూహలం ఎక్కువగా ఉంటుంది. అప్పుడు వారికి అందుబాటులో ఉండే ఇంటర్నెట్లో వాటిని వెతకడం లేదా అలాంటి సినిమాలు ఎక్కువగా చూడడం మొదలు పెడతారు. కానీ ఇప్పుడు ఏకంగా రొమాన్స్ కోసం ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇచ్చేందుకు ముందుకు వచ్చాయి కొన్ని ట్రైనింగ్ సెంటర్లు. శిక్షణలో రొమాన్స్ విషయంలో మీకు ఏమి తెలియకపోయినా పర్వాలేదు, ఎందుకంటే అక్కడ వారు అన్ని విషయాలు అతి సులభంగా నేర్పిస్తారు. అది దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలోని మోంగ్లాయియా అనే అందాల దీవిలో ఉంది. ఆ ట్రైనింగ్ సెంటర్ ఇది ప్రపంచంలోనే 2వ అతిపెద్ద దీవి. దీని విస్తారం 52 చదరపు కిలోమీటర్లు. ఇక్కడ జనాభా కూడా 1000 లోపే. ఇద్దరి మధ్య బంధం పెరగాలంటే, ఈ రోజుల్లో భార్య భర్తల మధ్య అనుబంధం పెరగాలంటే రొమాన్స్ తప్పనిసరి. ఇదే ఓ మహిళ ఒక పురుషుడి మధ్య ముఖ్య పాత్ర పోషిస్తుంది. అప్పుడే వారి జీవితం ఆనందంగా ఉంటుందని అక్కడ శిక్షకులు చెప్తున్నారు. అన్నింటికంటే ముఖ్యంగా రొమాన్స్ విషయంలో పెళ్లికి ముందే అవగాహన ఉంటే చాలా మంచిదని తెలియజేస్తున్నారు. కోరికలను అణుచుకోకండి. ఎవరిలోనో ఉన్నప్పుడు ఆ సందేహాలను పటాపంచలు చేసే విషయంలో అవగాహన కోసం అక్కడ ఈ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేశారట. ఇప్పుడు అది చాలా బాగా పాపులర్ అయింది. ఈ విషయం తెలుసుకున్న కుర్రకారు మొత్తం అక్కడికి క్యూ కట్టేస్తున్నారట. ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన ఇంకో విషయం ఏంటంటే, ఆ పని ఎలా చెయ్యాలో శిక్షణ ఇచ్చేది అందమైన అమ్మాయిలేనంట. రొమాన్స్ ఎలా చేస్తే ఇద్దరు ఆ ఫీల్ని ఆస్వాదిస్తారు అనేది చెప్తున్నారట. అమ్మాయిలతో రొమాన్స్ చేసేటప్పుడు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఆ సమయంలో ఒకరినొకరు ఎక్కడెక్కడ టచ్ చేస్తే వారికి రొమాంటిక్ ఫీలింగ్ కలుగుతుంది అనే విషయాలను చెప్తున్నారట. ముద్దు నుండి మొదలుపెట్టి మొత్తం విషయాన్ని కూలంకషంగా నేర్పిస్తున్నారట. దీంతో పెళ్లి తర్వాత వారు ఆ పని విషయంలో మంచి ఫిట్నెస్తో ఉంటారట. ఆ దీవిలో ఆ పనికి సంబంధించిన ట్రైనింగ్ తీసుకున్నవారు వారు ఎట్టి పరిస్థితుల్లోనూ అత్యాచారం వంటి ఆలోచనలే చేయలేరని అంటున్నారు. శిక్షణా సమయంలో ఎలా నిగ్రహించుకోవాలి అనేది కూడా ఉంటుందట. అందుకే అక్కడ ఇంతవరకు అత్యాచారం అనేది లేదట. అందుకే అక్కడ ఉన్న వారంతా పెళ్లి వయసు వచ్చేసరికి ఆ పని విషయంలో చాలా ఉత్సాహంగా ఉంటారట. అందుకే ఒక్కసారి ఆసక్తి ఉంటే అక్కడికి వెళ్ళిరండి, ఎందుకైనా మంచిది కదా. థ్యాంక్ యూ. సరే, అయిపోయింది.